అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర పర్మిషన్ తీసుకొని కర్ణుడితో యుద్ధానికి రెడీ అయ్యాడు. ఆడియన్స్ అందరూ ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇంట్రెస్ట్ తో వెయిట్ చేస్తూ ఉన్నారు. భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు అర్జునుడి వైపు నుంచున్నారు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, మిగతా కౌరవులందరూ కర్ణుడి వైపు నుంచున్నారు. ఆ మొత్తం అరీనాలో ఈ ఫైట్ వెంటనే ఆగిపోవాలనుకునే ఒక మనిషి కుంతి. ఎందుకంటే తన ఇద్దరు కొడుకులు వీరులయ్యారనే ఆనందం కంటే వాళ్ళిద్దరు కొట్టుకోబోతున్నారనే బాధ తనలో ఎక్కువ ఉంది. కానీ ఆ యుద్ధాన్ని ఆపాలంటే కర్ణుడి గురించి చెప్పాలి, అది పైకి చెప్పలేదు. సో ఈ బాధంతా కడుపులో దాచుకోలేక తన స్పృహ తప్పి కింద పడిపోయింది. యుద్ధం మొదలయ్యే ముందు కృపాచార్యుడు ఇలా అన్నాడు: కర్ణ, ద్వంద్వ యుద్ధం ధర్మం ప్రకారం యుద్ధానికి సిద్ధమైన వీరులు తమ పేరు, తమ వంశం, తమ తల్లిదండ్రుల పేరు అందరికి వినబడేలా చెప్పాలి. అప్పుడు ఇద్దరు సమవుజ్జి అయిన వీరులు యుద్ధం చేసుకుంటున్నారని అందరికీ తెలుస్తుంది. ద్వంద్వ యుద్ధం అనేది వేరే యుద్ధాల్లా కాదు. రాజకుమారులు తమతో సమవుజ్జి అయిన వంశం, సంపత్తి ఉన్న వాళ్ళతోనే చేసేది. నీచ కులంలో పుట్టిన వాళ్ళతో చెయ్యరు. నీతో యుద్ధానికి రమ్మని నువ్వు రెచ్చగొట్టిన ఈ వీరుడి పేరు అర్జునుడు. ఇతని వంశం కురు వంశం. ఇతని తండ్రి పాండురాజు, అతను కురు సామ్రాజ్యాధిపతి. ఇక ఇప్పుడు నీ గురించి చెప్పు అని అన్నాడు. అంతమంది ముందు ఆ పెద్ద అరీనాలో ఆ మాటలు అంటం వల్ల కర్ణుడు ఏం చేయలేక సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే దుర్యోధనుడు ముందుకొచ్చి, ఆచార్య, శాస్త్రాల ప్రకారం ఈ 3 రిక్వైర్మెంట్స్ లో ఏ ఒక్కటున్నా అతన్ని రాజుగా కన్సిడర్ చేయొచ్చు. మొదటిది, సుక్షత్రియ వంశంలో పుట్టినవాడు. అతనికి రాజ్యం ఉన్నా లేకపోయినా రాజుగానే భావించాలి. రెండవ రిక్వైర్మెంట్, అతను శూరుడైతే అంటే యుద్ధ విద్యల్లో నిపుణుడైతే అతన్ని కూడా రాజుగానే భావించాలి. థర్డ్ది, అతను సైన్యాధ్యక్షుడైతే అంటే యుద్ధంలో నాయకత్వం వహించి సైన్యాలను నడిపించే వాడిని కూడా రాజుగానే భావించాలి. రాజు కాని వాడితో యుద్ధం చేయడానికి అర్జునుడు ఒప్పుకోకపోతే ఈ క్షణమే కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుని చేస్తాను, ఇక్కడే రాజ్యాభిషేకం చేస్తాను అని భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి కర్ణుడి రాజ్యాభిషేకానికి అనుమతి అడిగాడు. వాళ్ళు అనుమతి ఇచ్చామనో ఇవ్వలేదనో చెప్పే అవకాశం ఇవ్వకుండానే దుర్యోధనుడు అక్కడున్న బ్రాహ్మణులందరినీ పిలిచి అభిషేకానికి కావాల్సిన సామాగ్రి తెప్పించాడు. కర్ణుణ్ణి స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టి శాస్త్రాల ప్రకారం అభిషేకం చేశాడు. కర్ణుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి ఎక్కడికెళ్ళినా రిజెక్షన్ చూసిన కర్ణుడు సడన్ గా రాజు అయ్యేతలకల్లా ఓవర్వెల్మ్ అయిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని దుర్యోధనుడితో ఇలా అన్నాడు: దుర్యోధన, సామాన్యుడినైన నన్ను రాజుని చేశావు. నేను జీవితంలో ఊహించినంత పెద్ద ఉపకారం చేశావు. దీనికి నీకు ప్రతి ఉపకారం ఏం కావాలో చెప్పు. నువ్వు కోరిన ప్రతి కోరిక నా నెత్తి మీద కిరీటంలాగా పెట్టుకొని ఒక ఆజ్ఞలాగా పాటిస్తాను. నీకేం కావాలో చెప్పు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, నీ ఎడతెగని స్నేహం ఒకటే నేను కోరుకుంటాను అని అన్నాడు. అప్పుడు కర్ణుడు తదాస్తు అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని గట్టిగా హగ్ చేసుకొని అర్జునుడిని కొట్టే వీరుడితో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నాడని ఆనందించాడు.